అమ్మా చెయ్యి ఇదంతా కళ. బోల్డ్ బళ్ళు ముందు పని చూడరా. ఒరే ఇన్ని బళ్ళు ఉన్నాయి కరెక్టే గానీ తాళాలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నా దగ్గర తాళం చూసావా? ఈ సిటీ వచ్చిన కాడి బాగా ప్రొఫెషనల్ అయిపోయారు. ఈ బండి ట్రై చేద్దాం దా. జాగ్రత్త రే. ఇటు చూస్తా బెటరా, ఎవరైనా వస్తా చూడు. సారీ ఇది అవ్వట్లేదు. నెక్స్ట్ ట్రై చేద్దాం. చేయి. ఏ తాళం? ఓకే ఈ తాళం ట్రై చేద్దాం. వచ్చిందా? అక్కడ ఎవరు వస్తున్నారు? వెళ్ళు మేనేజ్ వెళ్ళు. అమ్మా కపోతురమ్మా, కళ్ళు లేవు వచ్చి కళ్ళు మాత్రమే లేవు. వీడి గుడ్డోడ్లా ఉన్నాడే. అమ్మా మెత్తగా కాలేజ్ స్టూడెంట్సా? అమ్మా 6 చేతులు కనపడుతున్నాయి. మీరు ముగ్గురున్నారా? అవును. మంచిది. అవును ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? బండి దగ్గరికి. వద్దమ్మా. అమ్మా నేను కళ్ళు లేనోడు కదా, ఏదైనా రోడ్డు దాటినప్పుడు గుద్దితే పిప్పి అయిపోతానమ్మా. ఒక పని చేద్దాం అయితే, మీరు ఇక్కడే ఉంటే ఒక జనరల్ జట్టు ఆడుకుందాం. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను అనమాట. ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పూర్తి పేరేంటి? గాంధీ తాత. ప్రిన్స్ మహేష్ బాబు ఫస్ట్ సినిమా ఏంటి? నేను చెప్తా. చెప్పమ్మా మంచి సరుగును. రాజకుమారుడు. గాంధీదారు గురించి తెలియదు కానీ మహేష్ బాబు గురించి అయితే తెలుసు అనమాట. ఇప్పుడు స్వాతి వచ్చే సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు? మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సనా? వచ్చింది. అయ్యో బాబోయ్ ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం చదువులే మీ చదువులు తగలయ్యా. ఏ స్కూల్ చదువుతున్నారు? కళ్ళు లేవన్నా? మీ నాలెడ్జ్ నాకు కళ్ళు వచ్చాయి. నర్మై స్టూపిడ్ ఫెలో. ప్రపంచం అంతా తలకిందులైనా నీ యాత్ర వాళ్ళతో పెట్టుకో. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే జార్జి బుష్ అంటారు. సార్ సార్ చెప్పండి. మా అమ్మాయి 2 రోజుల నుంచి కనపట్టలేదు సార్. ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది సార్. సరే మీ అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. ఇదిగోండి. ఏమై ఈ అమ్మాయికి లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయో ఎంక్వైరీ చెయ్యి. ఓకే సార్. మీ అమ్మాయి ఏ కాలేజ్? గీతం కాలేజ్ అండి. గీతం అమ్మాయిలంటే కొంచెం ఫాస్ట్ గానే ఉంటారు సార్. నేను అనేది చదువు విషయంలో. ఇక మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఉంటాం సార్. ఓకే సరే. ఒకే వారంలో 2 అమ్మాయిలు మిస్. కొంచెం అలర్ట్ గా ఉండండి. ఎవరి మీద అనుమానం వచ్చినా తీసుకొచ్చి లోపలేయండి. ఓకే? ఓకే సార్. బావలు మూడోది కూడా ఎక్కడ దొబ్బేసింది. ఎవడైనా పోయాడా? పురశేఖరు మన ఊర్లో ఉన్నప్పుడు పొయ్యి కడ ఆగమెళ్ళగా అన్ని అందుబాటులో ఉండి హాయిగా, కానీ ఇక్కడ రూపాయి లేక చెరువు ఎండిపోయిన చేపల్లా తయారయ్యావు. ఏంట్రా ఈ బతుకు? ఒక రూపాయి కూడా లేదు. ఓ సింతేనా? దీనికే మోకాలు మట్టగడసలా పెట్టారా? రే సిటీలో బతకాలంటే బుర్ర ఉంటే సరిపోదు, దాంట్లో గుజ్జుండాలి. కండలుంటే సరిపోదు, దానికి కళ ఉండాలి. నాకు కళ ఉంది కాబట్టి బతికేస్తున్నాను. ఏదో పెతకాలు వేసుకుని మాట్లాడు. రే సిటీలో బతకాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డబ్బు సంపాదించడం, 2 డబ్బు సంపాదించడం గుర్తుపట్టడం. మన అడగ డబ్బులు సంపాదించడం కాబట్టి డబ్బు సంపాదించడం గుర్తుపడదాం. అంటే రాత్రి మనందరం దొంగతనానికి వెళ్తావా? పగలేద్దాం. పగలా? ఒరే సిటీలో రాత్రంతా తాగేసి పగలొచ్చి పడుకుంటారు. సో మనం పగల వెళ్తే మొత్తం పట్టుకొచ్చేచ్చు. పదండి. గొడవ పడుతున్నట్టున్నారు. అంటే బాబాయ్ దొంగ ఏం లేదు బాబాయ్, అందరం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. నేనేమో నిన్ను తీసుకెళ్దామని, వీళ్ళిద్దరూ ముసలోడు అంటున్నారు. అవును మరి ముసలోడిని సోదిగానే. తినడానికి బాబాయ్ ఉండాలి, తాగడానికి బాబాయ్ ఉండాలి, ఇంట్లో ఉండడానికి బాబాయ్ ఉండాలి. కానీ ఎక్కడికైనా బయటికి షికారికి వెళ్దాం అంటే మాత్రం ముసలోడు. కట్టుకోదా? ఇక్కడ స్వామినారా సినిమాలో విక్రమ్ ఉందంట, దాన్ని కొట్టేద్దాం. ఊరిని సినిమాలు చూసి తీసుకురావడం ఏంటో వీడి వల్ల అవుతుంది. దాన్ని కొట్టేస్తే పదా బాబాయ్. ఎక్కడికి తీసుకొచ్చారు? జంప్ అయిపోతే బెటర్. బాబాయ్ పద ఇటు. వదిలేంట్రా. అమ్మో ఎవరు? నేను ఇటు వెళ్తాను. మార్చుకో. వెళ్ళిపోతాం పదరా. అయ్యో మేము దొంగతనానికి రాలేదండి. మా బాబాయ్ పెయింట్లు వేస్తాడండి, కావాలంటే మీరు కూడా పెయింట్లు వేసుకోండి. ఎవరయ్యా మీరు? సార్ మేము కళాకారులు సార్. కళాకారులు? అవునండి. మరి దారి ఇటువైపు ఉంటే పైనుంచి వచ్చారేంటి? దారుందా?
ఉరేటి దారుందా బాబాయ్ విన్నావా ఇటు దారుందంట ఇటు దారుందని మాకు నిజంగా తెలియదండి. ఎంతకీ ఏంటి పని? విగ్రహం లాంటి మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చామండి. అంటే మీ దగ్గర కళాభ్యాసం చేయాలని ఆశీర్వదించండి. మీకు ఏమైనా వచ్చా? కటింగ్ తప్ప మనకి ఏం రాదు కదా. నాకేం రాదు కదా. ఇదేంటి పిల్లలు ఎలుగుబంట్లుగా? డాడీ వీళ్ళు ఎవరు డాడీ? కళాకారులమ్మా. డాడీయా అదేంటి మీ ఇక్కడ ముసలోడు ఉన్నాడు? వాడు పుట్టడమే ముసలోళ్ళ పుట్టాడయ్యా. కళాకారులు అంటున్నారు మరి కార్లేవి? పిచ్చోళ్ళగా ఉన్నాడు బాబాయ్. డాడీ ఏరా స్పెషల్ ఏంటి డాడీ? వాళ్ళు నలుగురు వచ్చారు కళాకారులు అంట. మీకేమొచ్చా చేయనా? మాకే వచ్చు నాకేం రాదు. నేను వెళ్తాను రా. నీకు డాన్స్ వచ్చు కదా, నువ్వు చెయ్యి. చెయ్యరా. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంద్రాది చీర గుట్టు చూసుకోండి. డాడీ నాకు ఈ డాన్స్ నచ్చలేదు. నువ్వు ఉండవయ్యా. నీకేమొచ్చేది నువ్వు చేయవయ్యా. నిన్నే రైలు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా ఒరే ఇడియట్ ఏనుగులా చేస్తున్నాడు. మాలిగా మాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా నేల ఏం నచ్చలేదా? డాడీ నాకు ఈ డాన్స్ బాగానే బాగలేదు. చేశారా? నువ్వు ఆగు. మరి నీకేమొచ్చాయా? నాకే రాదా. నీకేమొచ్చాయా? పెయింటింగ్ వచ్చు. పెయింటింగ్. అంటే డాన్సింగ్ వచ్చని చెప్తున్నాను. చెయ్యి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ డాడీ నాకు ఏది నచ్చలేదు. డాడీ నాకు అల్లది కావాలి. డ్రెస్ చేంజ్. ఆపండ్రా రే. ఒరే ఆ విగ్రహం లోపల పెట్టు. అది మట్టిపోతురా. అవును అది మట్టి బొమ్మే. బంగారం అయితే బయట పెడతావా ఏంటి? ఆగు. లాజిక్లు మాడుతున్నావేంట్రా? లాజిక్లు మాడుతున్నావేంట్రా? ఆయన బట్టలు ఇప్పించి డాన్స్ కట్టించేస్తారదా ఏంట్రా? పెద్ద బరువు ఉన్నాడు. డాడీ డాన్స్ చేస్తాడు చూడు. ఎలా చేస్తాడు చెప్పు. వారం చూడకుండా నా చేత డాన్స్ వేయిస్తారా? బంగారం ముద్దలు పెడతారా? కొట్టే. తంతులు ఏంటయ్యా?